హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగ పెన్షన్ల బిల్లులలో అయితే భారీ కదలిక రావటం జరిగింది. సాలరీ బిల్లుల కదలిక మరియు తాజా అప్డేట్. సాలరీ బిల్లుల కదలిక ప్రారంభమైంది. కొన్ని బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కి చేరుకున్నాయి. 26వ తేదీ వరకు అన్ని విభాగాల బిల్లులు ఈ-కుబేర్‌కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి బ్యాచ్ నంబర్స్ జనరేట్ అవుతాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అలాగే మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికైతే బిల్లులు జమ కానున్నాయి ముందుగా. ఇక సాలరీ బిల్లుల ప్రాసెసింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రికి బ్యాచ్ నంబర్‌లు జనరేట్ అయ్యే అవకాశాలున్నాయి. రేపటి నుంచి జీతాలు ఖాతాలో జమ కావచ్చు. సో, సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా మీరు మీ బిల్ స్టేటస్‌ని అయితే చెక్ చేసుకోవచ్చు. సీఎఫ్ఎంఎస్ బిల్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే, సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. సీఎఫ్ఎంఎస్ పోర్టల్ లింక్ అయితే ఈ విధంగా గూగుల్‌లో టైప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేయండి. ఈ సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ బిల్ స్టేటస్‌లోకి వెళ్ళి మీ యొక్క బిల్ నంబర్ ఎంటర్ చేయండి. సో, మీ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా లేదా, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉందా, లేదంటే ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కి చేరుకుందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్ల బిల్లుల తాజా సమాచారం. ప్రస్తుతం పెన్షనర్ల బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇవి కూడా ఈ-కుబేర్‌కు వెళ్ళి ప్రాసెస్ కావాల్సి ఉంది. ఇందులో కదలిక రాగానే ఎప్పటికప్పుడు బిల్లులలో కదలికను బట్టి అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇక ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు చాలా బిల్లులు ఆహ్, ఇన్ ప్రోగ్రెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అయితే ఉంది. సో, ఇవి పూర్తయ్యాక బ్యాచ్ నంబర్స్ అయితే జనరేట్ అవుతాయి. అలాట్‌మెంట్ అవుతుందనమాట. దీని ద్వారా బిల్లులు ఖాతాలో జమ అవుతాయి. ఈరోజు లేదా రేపు ఉదయానికి సాలరీ బిల్లులు జమ కావడానికి అవకాశాలైతే ఉన్నాయి. ఈరోజు రాత్రి అవకాశాలు తక్కువే ఉన్నాయండి. ఇక బిల్ స్టేటస్ ఎక్కడ చెక్ చేయాలంటే సీఎఫ్ఎంఎస్‌లో బిల్ స్టేటస్ కనుక్కోవడానికి మనకు అని చెప్పేసి గూగుల్‌లో టైప్ చేసినట్లయితే అక్కడ మనకు లాగిన్ పేజ్‌లో యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ పాస్వర్డ్ లాగిన్ అయితే ఎంటర్ చేయండి. సో, ఇప్పుడు మీరు మీ బిల్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట.